హలో ఎక్స్క్యూజ్ మీ జరగను. ఎందుకు? ఏందో చెప్పు, ఎందుకు జరగాలి? నేను జరగను. ఇది మా ఇల్లు, మా ఇంటి ముందు మెట్లు, నేను కూర్చుంటా. జరగను. మీ ఇల్లు అయితే అక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చొని మా ఇంట్లో ఎవరు లేరు, గాలి కోసం ఇక్కడ కూర్చున్నా. అటు నుంచి వెళ్ళు. నేను జరగను. ఇక్కడ కూర్చో, ఒక మాట చెప్తా. అయితే నేను జరగను. కిందికి పోవాలి. ఒక విషయం చెప్తా, కూర్చుంటే అప్పుడు నేను జరుగుతా. కాలు తీసేస్తా. అమ్మని ఇటు చూడలేను, కళ్ళు కనపడట్టు. కూర్చో, కూర్చో, కూర్చోడు, కూర్చో, సరిగ్గా కూర్చో. ఏడు జరిగి దిగిందిరా. మీ ఇంట్లో మీ అమ్మ ఊరు వెళ్ళారా? నాకు ఏంటి నసా ఒకసారి జరుగు. ఏం నడుతున్నావండి? కూర్చోడు, కూర్చో. సరే జరుగుతా. సరే అంటే మా కొత్తగా వచ్చాను కదా, పరిచయం చేసుకొని వెళ్ళిపోదు. 10 నిమిషాలు మాట్లాడతా. కూర్చో, కూర్చో, కూర్చో. ఏడు కూర్చో. మరి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నేను ఎక్కడ పోతే నీకు ఎందుకు? అంటే కనుక్కున్నాను, కొత్తగా వచ్చావు, పరిచయం చేసుకోవద్దా? కొత్తగా వస్తే అయ్యా మా ఇంట్లో పరిచయం చేసుకో. నేను ఉన్నప్పుడు ఎందుకు పరిచయం చేసుకుంటావు? మీ ఇంట్లో వాళ్ళంటే నాకు తెలియదు. నువ్వు అబ్బాయివి. మా అమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు పరిచయం చేసుకున్నావు, నువ్వు నేను పరిచయం చేసుకున్నావు. ఏం చేసుకున్నా పరిచయం చేసుకొని? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు నాకు ఫస్ట్. నేను ఎక్కడ పోతే నీకు ఎందుకు? చదువుకుంటున్నావా? నీ పేరేం పేరు? నా పేరుతో నీకేం సంబంధం? అబ్బాయి నేర్చుకుంటాను, నా పేరు కూడా నేను చెప్పనా? నాకు అవసరం లేదు, నేను చెప్పాను. నీ పేరు చెప్పు. నేను చెప్పా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. నువ్వు బాగున్నావు తెలుసు, నీ హెయిర్ స్టైల్ బాగుంది. వద్దు 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 అని చెప్పు. వద్దమ్మా, వద్దుగాక వద్దు. నీ పేరు చెప్పు. ఇప్పుడు ఇట్లా నచ్చ పెడతా పోవాలా? సరే 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 సరే. మరి తిన్నావా? నేను తిన్నా. మీరు సరే నేను తిన్నాను, కానీ మరి నాకు సాయంత్రం వచ్చా బిర్యానీ తెస్తావా? మరి ఐస్ క్రీమ్ కొనుక్కొస్తావా? నేనెందుకు చేస్తావా అన్ని? అంటే పై ఫ్లాట్ లో ఉంటున్నావు కదా. పై ఫ్లాట్ లో ఉంటా అన్ని తెచ్చిస్తామా మేము? అంటే మా ఇంట్లో సామాన్లు వంట వండుకోవడానికి కూడా లేవు, అందుకే అడుగుతున్నా. కొనుక్కొచ్చుకోరు వెళ్ళి. నా దగ్గర డబ్బులు లేవు, మా అమ్మ డబ్బులు ఇచ్చలే. అన్ని స్టిఫ్ట్ చేసి అక్కడ ఉన్నారు వాళ్ళు. అన్ని షిఫ్ట్ చేశారు, అందుకే ఇక్కడ కూర్చున్నా. నాకు ఆకలి అవుతుంది, ఏం చేయమంటావు? వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. మరి నేనేం చేయాలి? కొనుక్కొచ్చుకుంది నువ్వు బయటికి వెళ్ళి. అమ్మ నాకు ఇక్కడ రూట్లు కూడా తెలియవు. అమ్మో ఈ జూడు ఎట్టుందో, దీని నుంచి దూకుతానేమో అని భయం వేసేది. ఎట్టా అనుకుని కూర్చున్నా. కిందికి ఎందుకు దూకుతావు? ఇట్లా మెట్లు ఉన్నాయి కదా, ఇట్లా వెళ్ళొచ్చు కదా. మెట్లు మీద నుంచి వెళ్ళాలా? నేను ఇటు అనుకుంటున్నా రోజు.